సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకొని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే వేరు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు. 48 గంటల్లో బాదరగా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన రిపోర్టు మొదటి రిపోర్టు. దాన్ని కరాబరేట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ అబద్ధానికి ఒక 100 అబద్ధాలు చెప్పి నిజం చెప్పించాలనే భ్రమలో రెండో రిపోర్ట్ ఇచ్చి అల్టిమేట్గా ఇవాళ దాన్ని ఒక శిఖండిలాగా అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తారు. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా నిన్న రాసిన లేఖలో ఒకవేళ జరగరాన్ని జరిగితే భద్రాచలానికి ప్రమాదం లేదన్నారు. అంటే డ్యామ్ ప్రమాదంలో ఉన్నట్టే కదా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినా కూడా. ఏ డ్యామ్ బ్రదర్? అసలు డ్యామే లేదు అక్కడ. అన్నారం బ్యారేజ్కి సంబంధించి అదే తమ్ముడు, అక్కడెక్కడ డ్యామే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలలో కూడా నేను చెప్పేది ఏంటంటే, నేనైనా మీరైనా ఎవరైనా చెప్పేది, ఇవాళ అక్కడ ప్రవహిస్తున్నది 1,00,000 క్యూసెక్కులు. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీ. మీరు అన్నదే నిజం అనుకుందాం, ఒక్క నిమిషం. మీరు అన్నది రేవంత్ రెడ్డి గారు అన్నదే నిజం అనుకుందాం. ఇదే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర, ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర జూలై 2022లో 28.5 లక్షల క్యూసెక్కుల వరద, 500 సంవత్సరాల గోదావరి చరిత్రలో ఎన్నడూ రానంత వరద వచ్చింది. 28.5 లక్షల క్యూసెక్కులు అంటే ఎంతెరికైనా 247 టీఎంసీ. ఆ రోజే భద్రాచలానికి ఏం కాలే. ఆ రోజు ఏది 2022 జూలై 2022 ఆ రోజే 247 టీఎంసీల ప్రవాహం వస్తేనే అంత ఉధృతంగా మేడిగడ్డ బ్యారేజ్ మీదికెళ్ళి నీళ్ళు పోయినాయి, అయినా ఏం కాలే భద్రాచలానికి. ఇలా 9 టీఎంసీల నీళ్ళు పోతే భద్రాచలం కొట్టుకపోతుంది అంటే మెడకాయ మీద తలకాయ ఉన్న నవ్వుతాడా, వింటాడా? దాన్ని నేను అనేది అదే, మీకు అర్థం చేసుకోండి మీరు. ఇంకొక మాట, అదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే బ్రదర్, 3 బ్యారేజీలలో కూడా మేడిగడ్డ పక్కన పెట్టిన 2 బ్యారేజీలలో కూడా 3 పంప్ హౌజులు సమాంతరంగా కన్కరెంట్గా సైమల్టేనియస్గా నడిపితే, సమన్వయంతో నడిపితే వెంటనే నీళ్ళు పరిమిత స్థాయిలో అలా వాళ్ళు ఎండిడిఎల్ కూడా చెప్పిండ్రు ఎంతవరకు నిలువ ఉంచాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, చేసి ఎట్లా శ్రీపాదెల్లంపల్లికి తీసుకుపోవాలి. గంత డీటెయిల్గా చెప్పినాక కూడా నేను చూడా. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్తో కుమ్మక్కయిండంట. ఇక ఎవరు చెప్పినా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయనకు? సార్ మీరు చెప్పింది కరెక్టే. మినిమం ఫ్లో లెవెల్ ఎంఎఫ్ఎల్ అనేది పెరిగింది అని చెప్పేసి ఆ పరీక్షలకు నేతృత్వం వహిస్తున్న పరీక్షిత్ మెహ్రా అన్నట్టు ఆయన చెప్పింది, కల్నల్ పరీక్షిత్ మెహ్రా. ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పింది తప్పు, ఆయన మేరానో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? రిపేర్లు జరుగుతున్నాయి, నవంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేము బ్యారేజీల నుంచి నీళ్ళు ఇవ్వము అనట్లేదు, ఇస్తాము, బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అంటున్నాడు. సరే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అన్న దానికంటే, పంటలు కాపాడతారా రైతులే లేదా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? సింపుల్, ఆడ నీళ్లు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చని అందరు చెప్తాను, ఇస్తావా ఇవ్వగా చెప్పు. నీకు రైతుల పట్ల నీ కమిట్మెంట్ ఏందో రాష్ట్రానికి ఆల్రెడీ తెలిసిపోయింది. 6 సార్లు రైతు బంద్ వేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికి వచ్చినాక, 4 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి అప్పుడు కేసీఆర్ గారు కూడబెట్టి పెడితే దాన్ని ఆపిండు, ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసి ఎలక్షన్ అయిపోయాక అదే ఇచ్చిండు. నిన్న ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నాడు తప్ప ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇక రైతుల మీద ఆయనకి ఏం ప్రేమ ఉందో అందరికీ ఎరిక. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే రైతులు వచ్చి చెప్తున్నారు, అన్న మోటార్లు కాలిపోతున్నాయి, మాకు ఇదివరకు ఎన్నడూ లేని పరిస్థితి మళ్ళీ వచ్చింది, చెరువులు ఎండిపోయినాయి అంటే. ఇవాళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, వాస్తవం మాట్లాడాలంటే రాష్ట్ర రైతాంగం మొత్తం ఇవాళ ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉంది. మా భయం మళ్ళీ ఎక్కడ తగ్గిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ ఎక్కడ పెడుతాయని మా భయం. ఒకనాడు మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణలో ఉండే. మా ప్రభుత్వంలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఇలా మళ్ళీ ఎక్కడ అదే దరిద్రం మళ్ళీ వస్తుందో అని మా భయం. రాజకీయాలు 6 నెలల ముందు మాట్లాడదాం, ప్రజలు ఎవరు కోట్లు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. ఇవాళ మేము మాట్లాడుతున్నది ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్ ఏదైతే మనం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ళలో కట్టిందో. అయ్యా ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పు, నాకు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకుంటే ఎక్కడో చిన్న కురుస్తాను, ఇల్లు చదువుకుంటావా లేదా మొత్తం కూలగొడతావా? కామన్ సెన్స్ కదా. ఇల్లు కట్టినావు, మంచి మేస్త్రిని పెట్టినావు, ఉరుస్తుంది తర్వాత అయినా సరే ఉరిసింది, ఏం చేస్తావు? ఇల్లు కూడా కొడతావా మొత్తం?
బుద్ధునోడైతే అలా పోయి ఒక అరలో ఉండి ఇంకో అర మంచిగా చదువుకొని సామాన్లు అన్న